ఇవాళ రేపు కమ్యూనిస్టుతో కలిసిపోతే భారతదేశంలో ఏదో అపవాదం వస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే కలవకుండా ఉండకపోవడానికి మనమేమో పాకిస్తాన్ వాళ్ళం కాదు, బంగ్లాదేశ్ వాళ్ళం కాదు కదన్నా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల కోసం, భారత ప్రభుత్వాల కోసం, రాష్ట్ర ప్రభుత్వాల కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి ఆలోచన విధానంలో ఉన్నటువంటి నాయకులను కలుపుకొని పోవడంలో అందరం భాగస్వాములుగా ఉండాల్సిందే. రెండోది ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మీరు ఎక్కడ కూడా సరైనటువంటి విధానంలో ఒక కేరళ, పశ్చిమ బెంగాల్ రెండిట్లో తప్ప మిగతా భారతదేశం అంతా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు, అధికారంలో ముఖ్యమంత్రులు లేరు. సో అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ విడిచిపోయిన ఒకసేపు ఇక కేరళలో ఉన్నటువంటి వీళ్ళని ఏ రకంగా చేయాలనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖలు ఎక్కువగా ఉన్నాయి, కానీ మేము ఎందుకో ముందుకు పోలేకపోతున్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని తేడాలు ఉన్నాయి. అక్కడ నాయకత్వ లోపాలు కావచ్చు అనుకోవచ్చు, లేదా మేము ముందుకు కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కార్యకర్తలు నాయకుల యొక్క సంఖ్య విరగకపోవడం, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, లేవని అనట్లేదు. రెండవది ఏంటంటే అంతకుముందు చెప్తున్నారే సాగర్ గారు, కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ రావడానికి కమ్యూనిస్టులు భాగస్వామ్యంతో వచ్చింది. ఇంద్రజిత్ గుప్తా హోమ్ మినిస్టర్ చేశాడు, మిశ్రా వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు. అంచేతను ఎక్కడున్నారు ఎక్కడ లేరు అనేటటువంటి దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు బీజేపీ నడుస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను చెప్పా, గతంలో జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉండగా కమ్యూనిస్టులు, బీజేపీ అందరం కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చాం. చంద్రబాబు నాయుడిని ఏపీలో చంద్రబాబు నాయుడిని గద్దె దింపితే గవర్నర్ రామ్లాల్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి తిరిగి చంద్రబాబుని అధికారంలో, ఎన్టీ రామారావుని అధికారంలో నిలబెట్టాం. నేను సత్యాన నేను ఏమంటున్నా అంటే అది దుస్సాధ్యం అంటలేదు. ప్రజెంట్ స్టిల్ ఎవరైతే అమిత్ షా, మోడీ నడుపుతున్నటువంటి బీజేపీ పార్టీ విధానాలు ఉన్నాయి, నేను అమిత్ షా ఎవరైనా ఏ పార్టీకి అయినా ఉన్నాయో దానికి అనుగుణంగా సాధ్యం కాదు. కొంతమంది నాయకుల యొక్క పటిష్టత్వం ఉంటేనే ఆ పార్టీలు బాగుపడతాయి. ఏ పార్టీలైనా, కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఇందిరాగాంధీ నడిపింది మొత్తం ఓలాండ్ స్టైల్, మరి ఎవరైనా ఉన్నారు అట్లా? కమ్యూనిస్ట్ పార్టీలో మొత్తం ఆ పార్టీ వ్యక్తి పూజకు గురైపోయింది కదా ఇవాళ. అందుకే నేను ఏమంటున్నా సత్యానా, నేను ఏమంటున్నా అంటే ఇవాళ అమిత్ షా గాని, నరేంద్ర మోడీ గారు కానీ తీవ్రవాదం, ఉగ్రవాదం ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతున్నది అనేటువంటి భావనతోటి మీ ఇట్లాంటి కమ్యూనిస్టును వ్యతిరేకించాం తప్ప, ఇప్పుడు కమ్యూనిస్టు వాళ్ళు కూడా ఇవాళ నక్సలైట్లోకి వెళ్ళి లొంగిపోయిన వాళ్ళు, ఈ మధ్య కాలంలో లొంగిపోయిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు అంటే మేము కూడా రాజకీయాలకి రావడానికి సిద్ధంగా ఉంటున్నాం. దానికి మా కేంద్ర నాయకులు కూడా వెల్కమ్, రాండి రాజకీయాల్లో కలిసి పనిచేసుకుందాం అనేటువంటి విధానం కూడా చెప్పడం జరిగింది. వెల్కమ్ చెప్పారు. ఎందుకు చెప్పారు? వెల్కమ్ చెప్పారు అంటే దాని అర్థం ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో మనం పనిచేసుకుందాం, రాండి ఓటల్ బ్యాలెట్ ద్వారానే పనిచేసుకుందాం తప్ప తుపాకీ కొట్టడం ద్వారా వద్దని చెప్పి ఎప్పుడైతే అతని పక్కకు పెట్టడం జరిగిందో, ఇవాళ ఓటర్ బ్యాలెట్ కోసం మేధావులు అందరినీ, ఎవరైతే కమ్యూనిస్ట్ మేధావులు కూడా గ్రామాలలో, సిటీలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలను వాళ్ళని కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకు స్వాగతించలేదు? తమ్ముడు సాగర్ రెడ్డి గారు, మీరు హానెస్ట్ గా చెప్పండి, ఆ నిర్ణయాలు చేయడానికి సైద్ధాంతిక సిద్ధాంతపరమైనటువంటి ఆర్ఎస్ఎస్ నిర్ణయం, మనం పొలిటికల్ పార్టీగా ఉన్న బీజేపీ నిర్ణయం అవ్వదు అక్కడ. అంచేత దాని నేపథ్యంలో మనం పరిశీలించినప్పుడు అది సాధ్యం కాదేమో అని చెప్పాను నేను. సాధ్యమైతే చేయండి, సాధ్యమైతే చేయండి. 1978 నుంచి స్వయం సేవకున్నా. నేను 1978 నుంచి స్వయం సేవకును, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కీలకమైన కార్యక్రమాలలో ఉన్నాను నేను.